హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను టాక్స్. యాక్చువల్లీ నేను పొద్దున్నే లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను, కాకపోతే టైం కుదరలేదు. ఎందుకంటే కొంచెం ఎందుకు మార్నింగ్ యాక్చువల్లీ సండే లాగ్ తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ స్టార్టింగ్ అంటే పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఎవ్రీ సండే నేను ఒక హెడ్ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట ఈ మధ్య. సో అది పెట్టుకొని స్నానం చేసి వచ్చి టిఫిన్ తినే లోపల నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఇవాళ లాగ్ స్టార్ట్ చేద్దాం అనేది. దాని తర్వాత గుర్తుకొచ్చింది అనమాట, అరే ఇవాళ లాగ్ తీద్దాం అనుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా 11 o'clock నుంచి తీయడం అయితే స్టార్ట్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇవాళ సండే, సో సండే ఈజ్ గోయింగ్ టు బి ఫన్ డే మాకు. అండ్ అక్క వాళ్ళు వస్తారు, అక్క వాళ్ళ పిల్లలు, అండ్ మేము కూడా కొంచెం అట్లా బయటికి వెళ్ళేసి రావడము, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. సో ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇట్లా డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుతున్నాను. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ అలా కాకుండా డైరెక్ట్ వాయిస్ అంటే రా వీడియో పెడదామని నేను ఇలా తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ పెద్దమ్మ వాళ్ళు 3 days అయింది అనుకుంటాను ఊరికి వెళ్ళారు. అన్నవరం అండ్ భద్రాచలం, విజయవాడ అన్ని ట్రిప్ వేసుకొని నిన్న ఆఫ్టర్నూన్ వచ్చారు. సో ఇంకా అమ్మ ఇవాళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. సో ఇంకా ఇంట్లో నాదే రాజ్యం అనమాట. వన్ డే కాదు, జస్ట్ ఆఫ్టర్నూన్ దాకా అంతే. ఎందుకంటే 1 o'clock మా డాడీ వచ్చేస్తారు ఇంటికి. అండ్ మా డాడీ వచ్చే లోపల ఇవాళ నేను మా డాడీ ఒక్కటి ఉన్నాం కాబట్టి కొంచెం స్పెషల్, అంటే కొంచెం అట్లా అవుట్ సైడ్ ఫుడ్ తిందామని అలా అని చెప్పేసి బయట తెచ్చుకొని తింటే మా నాన్న కాలు ఎరగొడతాడు నావి. అందుకే కాబట్టి బయట అంటే స్ట్రీట్ స్టైల్లో మనకి ఎగ్ రైస్ చేస్తారు, గుర్తుందా? సో అలాగా నేను ఇవాళ ఆ ఎగ్ రైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకు ఫస్ట్ నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటూ మీతో కబుర్లు చెప్తాను. సో ప్రస్తుతానికైతే మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళేసి ఎలా ఉందో చూసుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మళ్ళీ బాగలేకపోతే బాగోదు కదా, అందుకు. సో ఫస్ట్ అయితే వెళ్ళేసి అక్కడ అంతా నీట్గా చేసేసుకొని నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను గైస్. అంతవరకు సో నేను డాడీ ఒకటే కాబట్టి జస్ట్ 1 glass ఆఫ్ రైస్ వేసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని అండ్ ఒక సైడ్ బియ్యం అయితే నానబెట్టడానికి పెట్టేశాను అనమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు లైక్ ఆనియన్స్, చిల్లీస్, ఏదైనా క్యారెట్ ఉన్నా క్యారెట్, కాలీఫ్లవర్ ఏది ఉన్నా కానీ ఓకే పర్లేదు, మనం ఎగ్ రైస్ చేసుకుంటాం కాబట్టి. నేనైతే అవన్నీ ఏం వాడను, జస్ట్ క్యారెట్, టమాటో కూడా లేదు, ఆనియన్ ఒకటే. ఇక్కడ లియో మూవీ చేశాను అనమాట సండే. సో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. చూస్తున్నాం కాబట్టి మర్చిపోయాను అనమాట స్టార్టింగ్ వీడియో తీయడము. అండ్ ఇంకొక ప్యాన్ తీసేసుకొని ఫస్ట్ దీంట్లోకి మనం వెజ్జీస్ అన్ని కట్ చేసుకున్నవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్లో జస్ట్ ఇట్లా ఎగ్, ఆయిల్, సాల్ట్ వేసేసుకొని మంచిగా స్క్రంబల్ చేసుకోవాలంటే మంచిగా చేసేసుకున్న తర్వాత అండ్ ఇంకొక దాంట్లో 2 eggs లేదా 3 eggs మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ఎక్కువ కలిదిప్పకండి. ఎక్కువ కలిదిప్పేసామనుకో చిన్న చిన్న పొడిగా అయిపోతుంది. అట్లే మంచిగా పెడితే కాసేపు బాగా లావుగా మంచి పీసెస్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ రైస్కి. అండ్ ఒక సైడ్ అయితే నేను ఇది మంచిగా అయిపోయాక ఏదైనా మసాలా ఉంటుంది కదా ఇంట్లో, నేనైతే ఈ బిర్యానీ మసాలా వేసాను అనమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇది వేసిన తర్వాత రైస్ మంచిగా వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనము పక్కన స్క్రంబల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, దాన్ని కూడా వేసేసుకొని కొత్తిమీర, పుదీనా ఏదైనా ఉన్నా పర్లేదు, మీ ఫ్లేవర్ తక్క మీరు వేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేయడమే. అండ్ డాడీ ఉన్నాడు కదా, సో తినేది కూడా నేనేం వీడియో తీయలేదు, మా డాడీ తిట్టేస్తాడు తినేది కూడా వీడియోలో పెట్టాలా నువ్వు అని, అందుకే ఇంకా అదేం పెట్టలేదు. మంచిగా ఒక 1 hour అలాగా మంచిగా నిద్రపోయి లేసిన తర్వాత ఈవినింగ్ ఐ థింక్ 4 o'clock అనుకుంటాను, అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉన్నింది, ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా తినేసాను అనమాట. ఎంతమందికి ఇష్టం డ్రాగన్ ఫ్రూట్స్? నాకైతే చాలా ఇష్టం డ్రాగన్ ఫ్రూట్స్. అండ్ వాటిని లిప్స్కి రాసుకోవడం కూడా చాలా ఇష్టం నాకు. అండ్ చెప్పాను కదా యాజ్ యూజువల్ అక్క వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. అక్క, బావ, 2 పిల్లలు కూడా వచ్చేసారు. అండ్ వాళ్ళు వచ్చాక బావకి టీ చేసి ఇచ్చాను. తాగిన తర్వాత బయటకి ఆకృతి అని కొత్తగా ఓపెన్ చేశారనమాట మా బల్లాలో, వెళ్ళేసి వద్దాంలే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు, అంటే కొత్తది కదా, జస్ట్ 1 day అయింది ఓపెన్ చేసి. సాటర్డేనో ఎప్పుడు ఓపెన్ అయింది, మేము సండే వెళ్ళిపోయాము. టూ మచ్ క్రౌడ్. ఆఫర్స్ కూడా పెద్దగా ఏం లేవు, అయినా కానీ చాలా క్రౌడ్ ఉంది. మేబీ కలెక్షన్ వాజ్ టూ గుడ్ అనిపించింది మాకు కూడా. అంటే ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ చేసుకొని ఇలాంటి కలెక్షన్ మిస్ అయిపోతాం, అంటే సింగిల్ పీస్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ మిస్ అయిపోయాం అనమాట. అండ్ ఫైనల్లీ అయితే ఇంకా మాకన్నా ఈ 2 టీ-షర్ట్లు తీసుకునింది. అండ్ నేను అక్క సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. ఆ డ్రెస్ దీంట్లో షేర్ చేయట్లేదు, మేబీ అప్కమింగ్ వీడియోస్ లో ఈ దాంట్లోనైనా పక్కా చెప్తాను. బాగున్నాయి కదా, షాప్ టెంప్ట్గా ఉంది కొద్దిగా.
అండ్ ఇది ఒకటి అంటే కొంచెం లూజ్ టీ షర్ట్ బాగుంటుంది కదా ట్రావెల్స్కి అని చెప్పేసి ఇది కూడా తీసుకునేది అనమాట కన్నా. యాజ్ యూజువల్ మా కన్నా ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ దాని తర్వాత రిటర్న్ అవుతూ ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఇక్కడ వియాని విద్యాలయ స్కూల్ అపోజిట్ లో ఉంటుంది అమూల్ది. చాలా బాగుంటాయి. అంటే మేము ఎప్పటికి వెళ్ళినా అక్కడికే వెళ్తా ఉంటాం అనమాట. అంటే స్టాక్ కానివ్వండి ఫ్రెష్ స్టాక్ పెట్టుకుని ఉంటారు కాబట్టి సో అక్కడికే వెళ్తాం, అక్కడికే విజిట్ అవుతాం ఎక్కువ. అంటే కొంచెం అటు వెళ్ళసి వచ్చినట్టు ఉంటుంది కదా. సాయంత్రం అయితే వర్షం పడింది అనమాట ఇక్కడ. సో అందుకే ఇంకా మేమైతే బజ్జీలు వేసుకున్నామని చెప్పేసి నేనైతే బజ్జీలు పిండి తడుపుతున్నాను. అండ్ ఇక్కడైతే బజ్జీలు వేయడానికి ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. సో మంచిగా వర్షం పడింది అండ్ చాలా కూల్గా ఉంది క్లైమేట్ కూడా. సో బజ్జీలు తింటూ మాట్లాడదాం. బాయ్. సో ఆచార్య మూవీ వచ్చింది. సో ఆచార్య మూవీ చూస్తూ ఐఎమ్ హ్యావింగ్ మై బజ్జీ గాయ్స్. ఏంటి మీ బజ్జీలు అని చెప్పేసి ఏదో బోండాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవి యాక్చువల్లీ కొంచెం చిల్లీ బజ్జీలు అండ్ పొటాటో బజ్జీస్ కూడా వేసుకున్నాను అనమాట. ఇది మా సండే లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చితే షేర్ చేయండి సో దట్ చాలా హెల్ప్ అవుతుంది నాకు. అండ్ మరిన్ని మంచి మంచి లాగ్స్ అండ్ మంచి మంచి కంటెంట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ గైస్. బాయ్. హ్యాపీ సండే.